శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ నమః. శ్రీ కామేశ్వరి నమః. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంగతి మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు జూన్ 28వ తారీఖు నుండి జూలై 4వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి, కర్కాటక రాశిలో బుధుడు, శుక్రుడు, గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగానే ఉంది. ఏదైనా సరే ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు ఆ దిగ్విజయంగా పూర్తి చేయాలని కష్టపడతారు. అదేవిధంగా శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారి మీ సహాయ సహకారాలు చేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన ఏదైతే ఉందో ఇప్పటి నుంచి ప్రారంభించండి, అది సఫలీకృతం అవుతుంది. అదేవిధంగా భూ సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉంది. ఒక ఫ్లాట్ కానీ ల్యాండ్ కానీ కొనుగోలు చేస్తారు. ఏదైనా సరే భవిష్యత్తు పిల్లల కోసం మనం సంపాదించాలి అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అయితే ఖర్చు వంటికి అదుపులో ఉండదు. రూపాయికి 2 రూపాయలు ఖర్చు ఉంటుంది. సాధ్యమైనంత వరకు సేవింగ్స్కి వెళ్ళడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఎవరికైనా ధనాన్ని అప్పుగా మటుకు ఇవ్వకండి, ఇస్తే తిరిగి రాదు. ఏదైనా సరే మామూలుగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. షేర్ మార్కెట్కి దూరంగా ఉండాలి, స్పెక్యులేషన్కి దూరంగా ఉండండి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే బంగారం మీద కానీ ల్యాండ్ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ చేయండి, భవిష్యత్తు బాగుంటుంది. అదేవిధంగా సహోదరి సోదరు మధ్య ప్రేమ బంధం ఎక్కువగా ఉంటుంది. వారికి ధన సహాయం ఎక్కువగా చేస్తారు. అదేవిధంగా పై అధికారులు కూడా మీకు సహాయ సహకారాలు చేసే విధంగా గ్రహాదులు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రం, దుర్గా స్తోత్రం, అదేవిధంగా దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం చెప్పదగినది. కరంగులి మాల మెడలో ధరించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎందుకంటే వీరికి అర్ధాష్టమ శని నడుస్తుంది. అర్ధాష్టమ శని సమయంలో కరంగులి మాల ధరించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ ప్రయత్నాలు చేస్తున్న వారికి, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి, సాఫ్ట్వేర్ రంగం, రియల్ ఎస్టేట్, అడ్మినిస్ట్రేషన్, చిరుధాన్య వ్యాపారస్తులు, అదేవిధంగా కాస్మెటిక్స్, ఫ్యాషన్ టెక్నాలజీ, ఈ రంగాల్లో ఉన్న వారికి చక్కగా కాలం అనుకూలంగా ఈ వారం చక్కగా కాలం అనుకూలంగా గ్రహతులు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిరీత్యా వ్యాపారరీత్యా చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్త వహించాలి. దూర ప్రాంత ప్రయాణాలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా సరే జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. సహోదరి మధ్య చిన్నపాటి విభేదాలు లేకపోలేదు. ఏదైనా సరే సామరస్యంగా కూర్చుని పరిష్కరించుకోవడం చెప్పదగినది. భూ సంబంధించిన వ్యవహారాలు, కోర్టు వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉన్నాయి. నూతన వ్యాపారం ప్రారంభించాలని యోచన చేస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగరీత్యా ఉద్యోగం చేసుకోవడమే చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద పడేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం తక్కువ, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. వచ్చిన ఖర్చు ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాదు. వచ్చిన రూపాయికి 10 రూపాయలు ఖర్చు ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి నిరాశపడడం, నిస్పృహ రావడం అనేది ఉంటుంది. ద్వితీయంలో రాహు వీరికి అంత అనుకూలంగా లేదు. మనసు పరిపరిగా ఉంటుంది. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటారు. కానీ ఏం చేసినా సరే నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి, లేకపోతే నష్టపోతారు. అదేవిధంగా ఉద్యోగంలో కూడా స్థిరత్వం తక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే 10 అడుగులు ముందుకు వెళ్తే 10 అడుగులు వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. వివాహ సంబంధించిన విషయంలో కూడా చేదాకా సంబంధం వచ్చి జారిపోతుంది. ఎందుకు జరుగుతుందో, మనకే ఎలా ఎందుకు జరుగుతుందో అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. మాకు అష్టమ శని అయిపోయింది, ఏలినాడు శని అయిపోయింది, షష్టమ గురువు అయిపోయింది, సప్తంలో గురువు వచ్చారు, బాగుంటారు కదా అనుకుంటారు. అయితే కొంతమందికి వారి జాతకాన్ని బట్టి గ్రహగతులు ఉంటాయి. గోచార రీత్యా వీరికి అంత అనుకూలంగా లేదు ప్రస్తుతం. భవిష్యత్తు బాగుంది. ప్రస్తుతం ఈ వారం మటుకు వీరికి గోచార పరంగా అంత అనుకూలంగా లేదు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి. చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా
చిన్న చిన్న సర్జరీలు ఉండే అవకాశం లేకపోలేదు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. అదేవిధంగా ఒక అనుకోని సంఘటన చోటు చేసుకుంటుంది. అది చాలా బాధాకరమైన విషయం కూడా చెప్పచ్చు. అయితే ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. ఏదైనా సరే ధైర్యంగా నిలబడి మనం ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనతో ఉండండి. అంతే తప్ప మనకి ఇలాగే ఉంటుంది, జీవితం ఇలాగే ఉంటుంది మటుకి అనుకోవద్దు. భవిష్యత్తు బాగుంది. ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ వారం వారికి అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు చేస్తారు. క్రెడిట్ కార్డులకి దూరంగా ఉండడం, ఆదాయానికి మించిన ఖర్చు ఎక్కువ ఉండే అవకాశం గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. సోదరులతోటి విభేదాలు రాకుండా చూసుకోవాలి. స్థిరాస్తులకు సంబంధించిన విషయవరాలు, కోర్టు సంబంధించిన విషయవరాలు కాస్త చికాకు పడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఉద్యోగరీత్యా కొంతవరకు బాగున్నాం, ఉద్యోగాన్ని చేసుకుని వెళ్దాం అన్న ఆలోచనతో ఉంటారు. అదేవిధంగా ముందుకు వెళ్ళండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతోటి, హనుమాన్ ఒత్తులతోటి దీపారాధన చేయడం, మంగళవారం నాడు, శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ద్వితీయంలో రాహు ఉన్నారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య స్తోత్రం పఠించడం, లేదా 6 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బడినప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. గడిచిన వారం కంటే ఈ వారం బాగుందని చెప్పొచ్చు. విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సహోదరు మధ్య విభేదాలు దొరికిపోతాయి. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఏర్పడుతుంది. అయితే ప్రతి చిన్న విషయానికిను మనసుకు తీసుకోవడం, ఏదో విధంగా ఇబ్బంది పడడం ఉంటుంది. ఏదైనా సరే సామరస్యంగా ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే భవిష్యత్తు బాగుంటుంది. వివాహం సంబంధించిన విషయవహారాలు, పునర్వివాహం సంబంధించిన విషయవహారాలు కొలికి రావడం, శుభకార్య విషయంలో చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఘనంగా నిర్వర్తిస్తారు. ఏదేమైనా సరే మనం బాగుండాలి, సంతానం బాగుండాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. తల్లి తరపు బంధువులు మీకు ఎక్కువగా సహాయ సహకారాలు చేయడం, ధనం పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా ధనం సమకూర్చడం అనేది జరుగుతుంది.